హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు మరికొంత మగ్గం వర్క్ కలెక్షన్ చూపించడానికైతే మనము సిరి క్రియేషన్స్ వాళ్ళ బొటిక్ అయితే వచ్చేసామండి. ఇప్పుడు అసలే మనకు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా మీకోసం పట్టు చీరల మీదకి ఏ చీర మీదకైనా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మనకు కంపల్సరీ కదా. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఇలా ఏదైనా సరే అండి వేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మగ్గం చూపిస్తాను నేను మీరు రీసెంట్ గా చేసింది. మగ్గం వచ్చి ఇది శారీ చూడండి, మొత్తం వైన్ కలర్ కి రోజ్ కలర్ వచ్చిందండి. శారీ అంతా చాలా మైన్యూట్ గా అక్కడక్కడ కొంచెం పీచెస్ పింక్ ఉంది. సో ఏం చేసామంటే మేము వర్క్ అన్నది ఇలా డిజైన్ చేసామండి. ఇది చూడండి, ఇక్కడ ఈ మిడిల్ లో ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. ఆర్గాన్జా పైన మగ్గం వర్క్ వేస్తూ ఇలా ఇచ్చాము హ్యాండ్స్ కి. ఆర్గాన్జాది లైనింగ్ వేసామండి. సో మీరు ఇలా చూస్తే మీకు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది చూడండి, హ్యాండ్స్ ని ఇలా ఎలివేట్ చేసాము. బ్యాక్ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. ఇది వర్క్ అంతా మీరు చూసారంటే షుగర్ బీడ్స్, చెల్లా వర్క్, స్ప్రింగ్ తీసుకుంటూ ఈ వర్క్ ని ఇలా కంప్లీట్ చేసామండి. ఫ్రంట్ లో కూడా మీకు ఇది వర్క్ ఇలా వస్తుంది. ఫ్రంట్ లో కూడా వర్క్ ఇలా ఉంటుందండి మీకు. బ్యాక్ లో వచ్చేసి మగ్గం టాజల్స్ ఇలా వస్తాయండి మీకు. కస్టమైజ్డ్ మగ్గం టాజల్స్ రెండు ఇలా వచ్చేస్తాయి మీకు. ఓవరాల్ ఇలా అవుట్లుక్ చూసారంటే మీరు ఇలా ఉంటుందండి. వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ పర్పుల్ తర్వాత వైన్ అన్నది చాలా బాగా రన్నింగ్ కలర్ ఉంది. సో ఓవరాల్ అవుట్లుక్ ఇలా వస్తుంది మీకు. ఇంకొకటి వచ్చేసి ఇది బ్రైడల్ కలెక్షన్ అండి. ఇది వెడ్డింగ్ శారీది. మొత్తం గోల్డ్ కలర్ శారీ అండి. కస్టమర్ ఏమో కొంచెం కాంట్రాస్ట్ అడిగారు. సో గ్రీన్ ఇంకా మెరూన్ అన్నది కాంట్రాస్ట్ కింద తీసుకున్నామండి. వర్క్ అంతా మీరు ఇలా చూసారంటే ఇది కుందన్, కడ్డానా, స్ప్రింగ్ వర్క్ తో ఇలా ప్యానల్ చేసుకుంటూ ఇలా వర్క్ ఇచ్చామండి. ఓవరాల్ హ్యాండ్స్ అంతా ఇలా లైన్స్ ఇచ్చాము. ఇది చూడండి, ఇలా 5 బూటీస్ ఇచ్చుకుంటూ ఇలా ఓవరాల్ వర్క్ ఇలా డిజైన్ చేసామండి. బ్యాక్ లో కూడా మీకు హెవీగా ఇలా కుందన్ వర్క్ వచ్చిందండి. మొత్తం చాలా బ్రాడ్ 2 ఇంచ్ బ్రాడ్ డిజైన్ వచ్చేసింది ఇలా. ఇది చూడండి, చాలా బ్రాడ్ గా. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీకు అలానే ఇచ్చామండి. ఇది ఫ్రంట్ చూడండి, అసలు వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇది బ్యాక్ టాజల్స్ వచ్చేసి ఇలా కస్టమైజ్డ్ మగ్గం ఇచ్చేసామండి. హ్యాంగింగ్స్ కోసం ఇలా 2 ఇచ్చేసామండి. ఇదేమో మగ్గం టాజల్స్. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఎంబ్రాయిడరీది చూపిస్తానండి. శారీ అంతా నావీ బ్లూ అండి. నావీ బ్లూకి లైట్ లావెండర్ కలర్ వచ్చింది కాంబినేషన్. సో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వేసాము ఇలా. బ్లూ ఇంకా గోల్డ్ కాంబినేషన్ లో. జరీ కూడా డల్ జరీ అండి, ఇది గోల్డ్ కాదు. సో మీకు చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. కాంబినేషన్ అంతా బ్లూ ఇంకా డల్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాము. హ్యాండ్స్ అంతా ఇలా ఆల్ ఓవర్ వచ్చేసింది. ఫ్రంట్ లో వచ్చి మీకు ఇలా డిజైన్ చేసామండి. ఫ్రంట్ వచ్చి ఇలా వస్తుంది. సో ఓవరాల్ కాంబినేషన్ చూసారంటే ఇలా ఉంటుంది మీకు ఓవరాల్ పీస్. ఇంకొకటి మగ్గం అండి, మెజెంటా ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. సో హ్యాండ్స్ కి ఇలా తీసుకున్నాము. వర్క్ అంతా కట్ బీడ్స్ ఇంకా పోత్ వర్క్ తో తీసుకున్నామండి. ఇది చూడండి, వర్క్ అంతా మీకు ఎంత నీట్ గా ఉందో. బ్యాక్ లో వచ్చేసరికి మీకు ఇలా ఉంటుందండి. బ్యాక్ లో వర్క్ అంతా ఇలా వస్తుంది మీకు. ఇంకా ఫ్రంట్ లో కూడా ఇది హెవీగానే ఉందండి. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ వస్తుంది మీకు. ఇంకా దీనికి కూడా హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చామండి. ఇలా వస్తుంది దీనికి బ్యాక్ లో హ్యాంగింగ్స్. ఇలా డ్యూ డ్రాప్ షేప్ ఇచ్చేసామండి బ్యాక్ అండ్ ఫ్రంట్ మీకు. దీని వచ్చేసి బ్లూ అండి. బ్లూ కి సిల్వర్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ లో శారీ ఉందండి. ఇక్కడ చూసారంటే ఈ బాడీ పార్ట్ మొత్తం మీకు సిల్వర్ ఇంకా బ్లూ ఇచ్చారు. బార్డర్ మాత్రం మళ్ళీ గోల్డ్ వచ్చింది. సో మనం వర్క్ కూడా అలానే తీసుకున్నామండి. వర్క్ చూడండి, మనం షుగర్ బీట్, స్ప్రింగ్, జర్దోజీ ఇవన్నీ యూజ్ చేసి వర్క్ ని ఇలా తీసుకున్నామండి. హ్యాండ్స్ చూడండి ఎంత గ్రాండ్ గా రిచ్ గా వచ్చాయో. ఇంకా బ్యాక్ కూడా మీకు ఇలా వచ్చిందండి హెవీగా. బ్యాక్ లో ఇవి బూటీస్ ఇలా వచ్చేసాయండి. మీకు ఫ్రంట్ లో కూడా హెవీగా ఇలా వస్తుందండి.
మీరు హ్యాండ్ చూసారంటే ఇది షోల్డర్ ప్యాటర్న్ డిజైన్ లా వస్తుందండి. ఈ పార్ట్ లో చాలా హెవీగా వస్తుంది. ఇక్కడ ఒక బార్డర్, మళ్ళీ బ్యాక్ లో ఏదైతే బార్డర్ వచ్చిందో ఇలా హ్యాండ్స్ కి కింద కూడా ఒక బార్డర్ వచ్చేస్తుంది మీకు. మీరు వర్క్ ఫినిషింగ్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో. ఇవి వచ్చేసి మగ్గం వర్క్, మగ్గం టాజిల్స్ అండి. ఇవి రెండు వచ్చేస్తాయి మీకు. ఇంకొక కలెక్షన్ ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ కి పెండింగ్ ఉందండి. యాక్చువల్గా ఇది చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇది శారీ అంతా లావెండర్ వచ్చిందండి. లావెండర్ కి సిల్వర్ ఇంకా గోల్డ్ విత్ మెరూన్ బార్డర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ లో. సో మనం వర్క్ కూడా మనం మెరూన్ పైన ఇది వర్క్ చూసారంటే ఇది చూడండి మీకు షుగర్ బీడ్స్, చెల్లా, స్ప్రింగ్ ఇవన్నీ కలుపుకుంటూ ఆల్ ఓవర్ వర్క్ చేసామండి. ఇది చాలా రిచ్ గా వచ్చింది. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇది ఇంకోటి కలెక్షన్ అండి. ఇది శారీ అంతా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది. కస్టమర్ చాలా సింపుల్ గా అడిగారు. సో వర్క్ వచ్చి ఇలా తీసుకున్నామండి. బ్యాక్ లో ఇలా వర్క్ ఇచ్చేసాము. శారీ బార్డర్ ని ఇలా అటాచ్ చేసుకుంటూ హ్యాండ్ కి కింద వర్క్ ఇలా ఇచ్చామండి. ఫ్రంట్ లో కూడా మీకు వర్క్ ఇలా వచ్చేస్తుంది. ఇది ఒక డిజైన్ అండి. ఇంకొక కలెక్షన్ మీరు చూసారంటే ఇలా లైట్ కలర్ ఉందండి. కంప్లీట్ ఇకత్ పట్టులా వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ కూడా బ్లూ వచ్చింది. సో ఇలా ఫ్రెంచ్ నాట్స్, లాంగ్ అండ్ షార్ట్ వర్క్ తీసుకుంటూ ఇలా ఇచ్చామండి. కాపర్ ఇంకా శారీ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ. ఇది చూడండి అసలు వర్క్ చాలా నీట్ గా అండ్ సింపుల్ గా చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్స్ కి కూడా మీకు సేమ్ ఇలానే వర్క్ ఇచ్చామండి. బూటీస్ ఆల్ ఓవర్ బూటీ ఇచ్చుకుంటూ ఈ వర్క్ ఇలా ఇచ్చాము. ఫ్రంట్ లో మీరు చూసారంటే ఇలా ఉంటుందండి. ఫ్రంట్ మీకు దీనికి మగ్గం వర్క్ మన చాయిస్ అండి. లైక్ సింపుల్ కావాలంటే సింపుల్ చేసుకోవచ్చు, హెవీ కావాలంటే హెవీ చేయొచ్చు. ఏదైనా మన ఇష్టం అండి. అది ఏదైనా కస్టమైజ్ చేయొచ్చు. వర్క్ లో ఈ మెటీరియల్ వద్దు. ఇది ఇంకో బ్లౌజ్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ శారీ అంతా ఇలా గోల్డ్ వచ్చిందండి. జస్ట్ బార్డర్ లో మాత్రమే పింక్ వచ్చింది. సో పింక్ ని తీసుకుంటూ వర్క్ అంతా ఇలా ఇచ్చామండి. ఇది చూడండి వర్క్ చాలా నీట్ గా వచ్చిందండి. బ్యాక్ లో కూడా ఇలా ఇచ్చేసాము. ఇవేమో మగ్గం టాజిల్స్ ఇలా అండి. 2 సైడెడ్ వస్తుంది మీకు. ఇది మగ్గం టాజిల్స్. ఇంకొక వర్క్ అండి. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ మొత్తం వర్క్ ఇలా ఉంటుంది. ఇది ఇంకో డిజైన్ అండి. ఇది కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చాము. ఇది చూడండి వర్క్ అంతా ఇలా వస్తుందండి. షుగర్ బీడ్స్ ఇంకా పర్ల్ కాంబినేషన్ లో ఇలా ఇచ్చామండి. ఇది మొత్తం స్కెలాప్ కట్ వర్క్ ఇలా వచ్చేస్తుంది మీకు. హ్యాండ్ కి కూడా మేము ఇలా తీసుకుంటూ చిన్న చిన్న బూటీ ఇచ్చామండి. బ్యాక్ లో కూడా మీకు ఓవరాల్ బూటా వచ్చేస్తుంది. కొంచెం ఇలాంటి డిజైన్స్ ఏంటంటే ఈజీ టు క్యారీ ఉంటాయండి. మరీ హెవీ అందరూ ప్రిఫర్ చేయరు కదా. సో ఇది చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి మీకు. దీనికి కూడా ఫ్రంట్ కట్ వర్క్ ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది మీకు కట్ వర్క్. బ్యాక్ లో మగ్గం టాజల్స్ ఇలా వచ్చేస్తాయండి. బ్యాక్ అండ్ ఫ్రంట్. శారీ అంతా బ్రౌన్ విత్ గ్రీన్ కాంబినేషన్. ఇది శారీ కాంబినేషన్ మీరు చూసారంటే బ్రౌన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉందండి. గ్రీన్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ వచ్చింది. సో మనం కూడా ఇలా వర్క్ చేసామండి. ఇది చూసారంటే వర్క్ అంతా పాటూర్ పట్టు మీద చేసామండి. ఇది మొత్తం వర్క్ మీరు మొత్తం కట్ వర్క్ వచ్చిందండి. ఇది ఫినిషింగ్ చూడండి అసలు ఎంత నీట్ గా ఉందో. ఇలా బర్డ్స్ అండ్ ఫ్లోరల్ కాంబినేషన్ లో వర్క్ ఉందండి. ఇది ఓవరాల్ అవుట్లుక్. హ్యాండ్స్ కి వచ్చి శారీ బార్డర్ ని తీసుకుంటూ హ్యాండ్స్ కి కింద వర్క్ ఇలా అటాచ్ చేసామండి. హ్యాండ్స్ నేమో ఇలా శారీ బార్డర్ తీసుకుంటూ హ్యాండ్స్ కింద వర్క్ ఇలా తీసుకున్నామండి. ఇది ఫ్రంట్ లో కూడా మీకు బాగా వచ్చిందండి. ఇగోండి ఇలా కంప్లీట్ కట్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ లో కూడా మీకు. ఇది ఒక డిజైన్ అండి. దీని ఓవరాల్ అవుట్లుక్ చూడండి చాలా బాగా వచ్చింది. ఇది ఒకసారి చూడండి. ఇది ఒక కాంబినేషన్ అండి. ఇంకొక డిజైన్ వచ్చేసి గ్రీన్ కి మస్టర్డ్ అండి. సో ఇలా తీసుకున్నాము వర్క్. శారీలో అంతా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో వర్క్ కూడా ఇలా లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నామండి. మస్టర్డ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో ఇలా ఇచ్చాము. ఇది అసలు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో. దీనికి కూడా హ్యాండ్స్ బార్డర్ అటాచ్ చేసామండి. హ్యాండ్స్ బార్డర్ అటాచ్ చేసుకుంటూ ఇలా కింద వర్క్ ఇలా చేసాము.
ఈ వర్క్స్ అన్ని కాటన్ సిల్క్ మీద చేసామండి. శారీ బార్డర్స్ని అటాచ్ చేసాము. ఇంకా ఫ్రంట్ కూడా మీకు ఇలా హెవీగా వస్తుందండి. ఇది చూడండి, ఇది ఇలా హెవీగా వచ్చేస్తుంది. ఇంకొక డిజైన్ వచ్చి మీకు మస్టర్డ్ విత్ పింక్ కాంబినేషన్ ఉందండి శారీ అంతా. సో వర్క్ని వచ్చేసి మస్టర్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఇదిగోండి, ఈ డిజైన్ అంతా ఇలా వచ్చిందండి. మీకు హ్యాండ్స్లో అంతా బూటీ వచ్చేస్తుంది. బ్యాక్లో కూడా మీకు ఇలా నెక్ లైన్ వస్తుందండి. ఇలా నెక్ లైన్ వస్తుంది. ఇలా ఫ్రంట్లో మీకు ఇలా ఈ డిజైన్ వస్తుంది. ఇంకొక వర్క్ వచ్చి మీకు కాపర్లో మగ్గంలో చూపిస్తానండి. ఇది చూడండి, ఇది మొత్తం మగ్గం జరీతో వేసిన వర్క్ అండి. ఇంకా థ్రెడ్ వర్క్ తీసుకున్నాము. కొంతమంది కస్టమర్స్కి బీడ్స్ లైక్ కుందన్స్ ఇలాంటివి నచ్చవు కదండి. కావాలంటే మగ్గం ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇది చూసారంటే ఇది మొత్తం జరీతో వేసిన నాట్ వర్క్ అండి. ఇందులో ఓన్లీ మీకు మెటీరియల్ యూజ్ చేసింది థ్రెడ్, చిన్న టిక్కి, ఇంకా జరీతో ఇలా కంప్లీట్ చేసామండి కట్ వర్క్ని. హ్యాండ్స్కి ఇలా శారీ బార్డర్ని అటాచ్ చేసుకుంటూ వర్క్ ఇలా ఇచ్చేసామండి. ఫ్రంట్లో కూడా మీకు ఇలానే వస్తుందండి. ఫ్రంట్లో కూడా మీకు వర్క్ ఇలానే ఉంటుంది. ఇది ఇలా వచ్చేసి మగ్గంవి టాజిల్స్ వచ్చేస్తాయండి ఇలా. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, కొంచెం ఏదైనా ఎంక్వైరీ కాల్స్ ఏమైనా ఉంటే మాత్రం డైరెక్ట్గా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి. నేను మీకు రివర్ట్ బ్యాక్ అవుతాను. కాల్స్ అనేసరికి కొంచెం అప్పుడప్పుడు ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.